జరిగింది. కాకపోతే ఒక విషయం మాత్రం మనం గమనించాల్సింది ఏంటంటే హైదరాబాదు చరిత్రలోనే ఆలె నరేంద్ర ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించి ఎప్పుడు బీజేపీ అసలు హైదరాబాద్లో కానీ దేశంలోనే లేని సమయంలో మొత్తం దేశంలోనే కేవలం రెండు సీట్లు ఉన్న సమయంలోనే ఆలె నరేంద్ర హైదరాబాద్లో తనదైన సట్టా చాశారు. తనదైన సట్టా చాచి చంద్రయాన్గుట్ట ప్రాంతం నుండి మజ్లిస్ను ఏకధాటిగా ఎదుర్కొన్న నాయకుడు బీజేపీ నాయకుడు టైగర్ ఆలె నరేంద్ర. ఆలె నరేంద్ర కూడా ఎప్పుడు కూడా బీజేపీ అధిష్టానపై ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తర్వాత అతను టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, అది వేరే సమయం. అదే సమయంలో మనొకసారి చూసినట్టయితే బద్దం బాలరెడ్డి, ఎ సెకండ్ టైగర్ ఫ్రమ్ ద సెకండ్ బాల్. బద్దం బాలరెడ్డి కూడా హైదరాబాదులో ఎన్ని ఉడుకుదుడుకులు అయినప్పటికీ ఆయన ఖచ్చితంగా నిలకడగా బీజేపీని హైదరాబాద్లో ఎట్టుపోకుండా చాలా ఒక బ్రహ్మాండమైన నాయకునిగా ఎదిగాడు. ఇప్పుడున్న బండారు దత్తాత్రేయ కూడా అలాగే చాలా పటిష్టంగా పార్టీకి సంబంధించిన ఏ వ్యవహారాలలో కూడా ఒక పార్టీ ఏదైతే తనకు ఇస్తున్న కర్తవ్యాన్ని పూర్తి చేసుకుంటూ ఒక బీజేపీను బ్రహ్మాండంగా దీనికి ఒక లైనప్ చేసుకుంటూ వచ్చారు, ఎక్కడ కూడా రాలేదు. ప్రస్తుతం మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో బండి సంజయ్ కానీ లేకపోతే అరవింద్ కానీ అలాగే కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్గా గెలవలసిన మహేశ్వర్ రెడ్డి ఈరోజు బ్రహ్మాండంగా బీజేపీని తీసుకొచ్చారు. 8 స్థానాలలో గెలుపొందడానికి కారణమైనటువంటి ఈ ఎవరైతే నాయకులను స్టార్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీ అధిష్టానం మీద చేయలేదు. ఒక దశలో వామపక్ష నాయకుడైనటువంటి ఈటెల రాజేందర్ కూడా టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత టీఆర్ఎస్లో సరైన స్థానం కల్పించకపోగా అతను మినిస్టర్గా కూడా ఉన్నారు. మినిస్టర్ నుంచి వెళ్ళి తర్వాత బీజేపీలో వచ్చారు. బీజేపీని ఒక బ్రహ్మాండమైన ఒక దారిలోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నాము బీజేపీని ఒక రాష్ట్రంలోనే ఒక బ్రహ్మాండమైన పార్టీగా దాన్ని నిర్మించుకుంటున్నారు. ఈ సమయంలోనే రాజాసింగ్ బీజేపీకి సంబంధించిన అధిష్టాన వర్గానికి సంబంధించిన ఇలా మాట్లాడడం, బీజేపీ సీనియర్ నాయకుల మీద ఇలా ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళని తరిమి కొడితే మాత్రం బీజేపీ ఖచ్చితంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది, రేపు రాబోయే కాలం వారిదే, అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళను సాగనంపుతామని ఒక కఠినమైన పదజాలంతో అతను ఏదైతే మాట్లాడుతున్నారో ఈ విషయంపై ఈరోజు పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి ఫణేందర్ గారు ఏమంటారో చూద్దాం. ఫణేందర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాజాసింగ్ గారు చెప్పారో మీరు విన్నారు, ఇప్పుడు దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? నమస్తే అన్న, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రాజకీయ పార్టీలో ముఖ్యంగా కొంతమంది కొన్ని రకాలైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు, మానసిక స్వభావం కలిగినటువంటి ఉంటారు. కొంతమంది దూకుడుగా ఉంటారు, కొంతమంది ఉన్నట్టు మాట్లాడతారు, కొంతమంది ప్రజల కోసం మాట్లాడతారు, కొంతమంది తన స్వీయ రాజకీయ చరిత్ర ఎదుగుదల కోసం కొంతమంది రాజకీయాల్లో కొంటూ ఉంటారు. కానీ రాజాసింగ్ లాంటి వాళ్ళు కానీ, బండి సంజయ్ అన్న లాంటి వాళ్ళు కానీ, రాజాసింగ్ అన్న లాంటి వాళ్ళు కానీ, అదే విధంగా రఘునందన్ రావు గారు కానీ, ఇలా ధర్మపురి అరవిందర్ కానీ, వీళ్ళందరూ మీ వాయిస్ బ్రేక్ అయిపోయిందండి. హలో ఫణేందర్ గారు, మీ ఆడియో పోయి. మస్తానరావు గారు ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నారో రాజాసింగ్ వచ్చింది. యా ప్లీజ్ గో హెడ్. అన్నా ఇక్కడ ఇందాక టెక్నికల్ ఇష్యూ ఏదో అవుతున్నట్టుంది. ఓకే, సో ఇలాంటి అన్న వినిపిస్తుంది కదా మా వాయిస్? yes exactly, we are getting you. ఇలాంటి ఇప్పుడు నలుగురు పిల్లర్స్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఇందులో బండి సంజయ్ అన్న, రాజ్నాథ్ సింగ్ అన్న వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఉన్నట్టు మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కలవాళ్ళు. వాళ్ళ రాజకీయ నాయకుల కన్నా కూడా నాయకులు అంటేనే వాళ్ళు కరెక్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఒక సెన్సిటివ్ ఏరియాస్ లో ఎటువంటి విధంగా లేనటువంటి తరుణంలో ధైర్యంగా ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రజల్ని బయటికి తీసుకొచ్చి ప్రజల్ని మాట్లాడే విధంగా ప్రజల యొక్క ఏదైతే ఆ వ్యక్తిత్వం ఉందో దాన్ని బయటికి కనిపించే విధంగా చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే గనక ఈ రోజున బండి సంజయ్ గారిని కానీ రాజాసింగ్ కానీ ఒక నుంచి న్యాయ వ్యవస్థలో ఎటువంటి వారికైనా సరే సమాధానం చెప్పగల క్యాబినెట్ రఘునందన్ రావు అన్న, అదే విధంగా ధర్మపురి అరవింద్, ఇలా వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఒక పిల్లర్లుగా ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి. ముఖ్యంగా ఈ రోజున టాపిక్ రాజాసింగ్ అన్న అయితే కనుక ఈ రోజున చాలా మంది కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడలేరు. ఈ రోజున రాజాసింగ్ లాంటి మనస్తత్వం కలవాళ్ళు చాలా మంది కార్యకర్తలు ఎంతో కింద స్థాయిలో కనీసం వాళ్ళకి ఒక పూట కూడా గడవకుండా భారతీయ జనతా పార్టీ అంటే ఒక అభిమానంతో, కాషాయం అంటే ఒక అభిమానంతో, కాషాయ జెండా అంటే ఒక అభిమానంతో వాళ్ళు మోసుకెళ్లి ఈ రోజు వరకు కూడా వాళ్ళ కింద స్థాయిలో ఉన్న
ఉన్నటువంటి ఉండి నాయకుల్ని పైకెత్తి భుజాల మీద పైకెత్తి ఒక పార్టీ అంటే పార్టీ గెలుపంటే నా గెలుపుగా అన్నటువంటి జీతాలు త్యాగం చేసినటువంటి ఒకప్పుడు మహానుభావులతో పాటు ఈ రోజు వరకు కూడా కింద ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి లాభం కోరుకోరు, వాళ్ళు ఎటువంటి స్వార్థం ఉండదు. వాళ్ళకి పార్టీ ఎదుగుదల, పార్టీని ఒకళ్ళు ఏదైనా అంటే మేము అని చెప్పేసి అని ఆలోచించేటువంటి వ్యక్తిత్వం కలవాలి ఈ రోజున భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా రాజాసింగ్ అన్న లాంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే ముక్కు సుట్టిగా మాట్లాడతాడు. ఆయన ఉన్నట్టు మాట్లాడతాడు. ఆయన సొంత లాభం కోసం కాదు, ఆయన స్వార్థం కోసం కాదు. నిజంగా ఆయన రాజకీయం చేయాలి అనుకుంటే ఆయనకు ఉన్నటువంటి కేపబిలిటీకి, ఆయనకు ఉన్నటువంటి కెపాసిటీకి, ఆయనకు ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వానికి ఆయన ఈ రోజున ఎక్కడో రాజకీయాలు చేయొచ్చు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక హిందుత్వాన్ని, ఒక మనుషుల్ని ఒక ధైర్యం చేస్తూ, మనుషుల్ని యొక్క ప్రభావితం చేస్తూ, చైతన్యవంతులను చేస్తూ, ఎక్కడ కూడా భయపడకుండా సెన్సిటివ్ ఏరియాస్ లో కూడా వచ్చి ధైర్యంగా నిలిచేటువంటి వ్యవస్థ తీసుకొచ్చేటువంటి వ్యవస్థ ఈ రోజున రాజాసింగ్ దగ్గర మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్స్ లో అంటే చాలా మటుకు ఏంటంటే ఇక్కడ కింద స్థాయిలో ఏం జరుగుతుందో అనే పై స్థాయిలో సరైనటువంటి రిపోర్ట్ వెళ్ళదు ఒక్కొక్కసారి. అలాంటి టైంలో ఏదైతే పై స్థాయిలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు సరైనటువంటి రీతిలో కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ తాలూకా ఆ యొక్క ఏదైతే ఆ వ్యవస్థ ఉన్నదో దాన్ని క్లారిటీగా తెలుసుకుని ఎవరి మీదైనా సరే ఒక యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క ఆలోచన. అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజాసింగ్ అన్న ఏదైతే చేస్తున్నాడో, రాజాసింగ్ ఏదైతే మాట్లాడుతాడో ఆయన విసిగెత్తిపోయాడు. అంటే పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, పార్టీ మీద ఉన్నటువంటి ఎనలేనటువంటి ప్రేమ, కాషాయం మీద ఉన్నటువంటి ఎనలేనటువంటి ప్రేమ, గతంలో కూడా సరైన తప్పించినప్పుడు కూడా అప్పుడు కూడా చాలా ఎంతో పోరాటం చేసిన తొడల్లో ఆయన ఒక అధ్యక్షుడిగా తప్పించారు. ఆ తర్వాత నుంచి మన కిషన్ రెడ్డి గారు వచ్చారు. కిషన్ రెడ్డి గారు అనేది ఒక చాలా సెన్సిటివ్, ఒక చాలా శాంతిపూరితమైనటువంటి వాతావరణం అయింది. ఆయన ఏంటంటే ఒక సెన్సిటివ్ గా ఉంటాడు. ఆయన ఏది కూడా ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకునే వ్యక్తిత్వం కాదు ఆయనది. కానీ ఈ రోజున తెలంగాణలో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారంటే పోరాట పటిమ. తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డల యొక్క ప్రతి ఒక్కడు కూడా పోరాటం చేయాలని అనుకుంటాడు, పోరాట పటిమ కలగాలని ఉంటాడు, పోరాటం చేద్దామని అనుకునే అలాంటి వ్యక్తులకి అలాంటి పోరాటం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా రాజాసింగ్ అన్న లాంటి వాళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు ఈ రోజున. ఓకే పనీందర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గర మీ వ్యాఖ్యలు ఏదైతే చేశారో ఆ మస్తాన్ రావుకి సంబంధించిన మనం